రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని రైతుల భూముల్ని బలవంతంగా ఫార్మా భూములు అనేటటువంటి పేరుతో పోలీసు బలగాలను ఉపయోగించి రెవెన్యూ అధికారులు ఆక్రమించుకునేటటువంటి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాం. ఫార్మా భూములకు సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాం. రైతుల భూములు రైతులకే ఇచ్చేస్తామని ముఖ్యమంత్రి ఒకప్పుడు మాట్లాడాడు. మళ్ళీ ఇప్పుడు బలవంతంగా ఆక్రమించుకునే కార్యక్రమాన్ని కోరుకుంటున్నాడు. 800 మంది రైతులు 2000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు మేము ఫార్మాకి ఇవ్వమని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రైతులు అట్లా గట్టిగా నిలబడి ఉన్నారు. కోర్టుకు కూడా వెళితే రైతులకే అనుకూలమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఆ భూముల్ని కూడా బలవంతంగా ఇప్పుడు ఆక్రమించి పోలీసు బలగాలతో హద్దులు పెట్టి కంచె పెట్టి రైతుల్ని అరెస్టు చేసేటటువంటి కార్యక్రమానికి నిన్న రాష్ట్ర ప్రభుత్వం కోరుకున్నది.